దేశం గర్వకారణం. అదాని మంచోడు. నేను అదాని పెట్టుబడులు వ్యతిరేకిస్తలేను. అదాని పెట్టుబడులు అంతటా ఉండాలంటున్నాను, అంటరాంది కాదంటున్నాను. కానీ పెట్టుబడులు వేరు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాల్సింది పోయి మౌన ప్రేక్షకురాలుగా ఎందుకు ఉంటుంది అని అంటున్నాను. ఇదే విషయంపై ఆశాబిందు గారు మీరేమంటారండి? ఇప్పుడు చెప్పండి. బండారు రామ్మోహన్ గారు ఏది చెప్పారో, వెంకటరెడ్డి గారు చెప్పిన దాంట్లో మీ సమాధానం ఏంటండి? అంటే అదానిని ఆహ్వానిస్తాం. వెంకటరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇండియా పరువు పోయింది అనేసి అంటున్నారు. నిజమే, అంటే అదాని తీశారంటున్నారు కానీ ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడి తీసుకున్న వాళ్ళ గురించి పరిస్థితి ఏంటి? ఎక్కడొచ్చింది పేరు? ఎక్కడన్నా కేసులు వేసారా ఏమేమో అని మాట్లాడుతున్నారు. మరి గత ప్రభుత్వంలో ఆయనే కదా పనిచేసింది. ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండానే, ఏ ఆధారాలు లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి అరెస్టు చేసి గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా ఇవన్నీ చేసింది ఎవరండి? మళ్ళీ ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు చేసింది ఒకటి, ఇక్కడ వచ్చి చెప్పేది ఒకటి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో మన భాగస్వామైన బీజేపీ నాయకులైనటువంటి వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు అయినాయి కదా, అయితే దానికి అరెస్ట్ చేసుకోండి అంటున్నారు. ఒకవేళ కనుక అయితే తెలుగుదేశం పార్టీ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? జగన్మోహన్ రెడ్డి లాగా ఉన్నాయా లేదా, ఆధారాలు ఉన్నాయా లేదా అనేసి మనకు వాళ్ళ మీద కోపం ఉంది కదా అనేసి మనం తీసుకెళ్లి లోపల వేసేయమండి. మరి అప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు ఇదే చెప్తున్నారు కదా, ఒకవేళ అదే చెప్తున్నాం సార్. పాయింట్ టు పాయింట్ అన్ని ఆధారాలు ఇది చేసి ఆర్థిక పరంగా కానీ ఇంకేదైనా కానీ అన్ని క్లియర్ గా క్షుణ్ణంగా దాన్ని పరిశీలించి మనం ముందుకెళ్తాం. ఇది ఏదో అనుకున్నామా వాళ్ళ మీద మనము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థులు అంటే ఆయన ఏంటి, ప్రతిపక్ష నాయకుల్ని ఒక ప్రత్యర్థులుగా ఎనిమీస్ గా ట్రీట్ చేస్తారు. వాళ్ళు ఉండకూడదు, నేనే 30 ఏళ్ళు ఉండాలని. కానీ మనం అక్కడ చేయట్లేదు. మేము రాజకీయాల్లో ఉన్నాం, దాని పరంగానే మనం ఆలోచిస్తాం. అలాగే పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం, ఇందులో నో డౌట్. ఇది ఎంత వరకు ఉంది, ఎంత వరకు అనేసి పనులు దానికి తగ్గట్టే మనం క్షుణ్ణంగా పరిశీలించి నెక్స్ట్ స్టెప్ కు పోతామనేసి చెప్పారు. ఇందాక మీరు పయ్యావుల కేశవ్ గారి ఇంటర్వ్యూ చూసారనుకుంటా. రైట్. అదే విషయంపై ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. ఎవిడెన్స్ లేకుండా చట్టాలు ఒప్పుకుంటాయండి ఏమైనా చేయమంటే? ఇప్పుడు దర్యాప్తు చేసిన తర్వాత ఎవరు దోషులు కాదు, ఆరోపణలా లేకపోతే సాక్ష్యాలు ఉన్నాయా, ఇవన్నీ కనిపించిన తర్వాత ముందుకు వచ్చిన తర్వాత ఎవరైనా చేసేది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా, లేకపోతే అమెరికా వాళ్ళ దగ్గర ఎప్పుడైతే అమెరికాలో అదాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే వాళ్ళ ఫోన్స్ ఎప్పుడైతే తీసుకున్నారో అందులో ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ద్వారానే తెలిసిండేదండి ఇవన్నీ బయటకు వచ్చింది. ఆ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ 2000 కోట్లు ఏదైతే 4 రాష్ట్రాలు సెకీ ద్వారా తీసుకున్నాయో, చాలా రాష్ట్రాలు ఎవరైతే నో అని చెప్పాయో కానీ 4 రాష్ట్రాలు మాత్రం ఒప్పుకున్నాయి. అందులో ఎక్కువ మొత్తం ఆల్మోస్ట్ 75% అనుకోండి, 75 to 80% మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి లంచానికి సరిపోతుంది. 1750 crores అనేసి వెంకటేశ్వర చాలా క్లియర్ గా అందులో క్లియర్ గా దాంట్లో ఉంది అనేసి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళు అమెరికా వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేశారు. ఆ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఫోన్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సాగర్ ఎవరైతే ఉన్నారో అదాని వాళ్ళ మేనల్లుడు వాళ్ళ ఫోన్ లో దొరికిన ఇన్ఫర్మేషన్ కదా చేసింది. వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆశాబిందు గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్ట్ ఎందుకు చేయలేదంటే సాక్ష్యాలు సేకరిస్తున్నాం అంటారు. మరి సాక్ష్యాలు లేదు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆధారాలు ఉన్నాయి అంటారు. వాడు రెండిట్లో ఏ స్టేట్మెంట్ స్టిక్ ఆన్ అవుతారు? సాక్ష్యాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? నీ నిరాధార ఆరోపణలు చేసిన వాళ్ళ మీద డిఫర్మేషన్ షూట్ వేస్తారంటున్నారు. మీరు ఒక పక్క అరెస్ట్ చేయడానికి సాక్ష్యాలు లేవని మీరే చెప్తున్నారు, సాక్ష్యాలు సేకరించాలని మీరే చెప్తున్నారు. సాక్ష్యాలు లేకుండా నిరాధార ఆరోపణలు మీరు ఎలా చేస్తారు? దీన్ని బట్టి మాకేమనిపిస్తుంది అంటే, వెయిట్ చేయండి వెంకటరెడ్డి గారు, ముందుంది ముసళ్ళ పండుగ, వెయిట్ చేయండి. ఏదో వేసామో మళ్ళీ మీరు బెయిల్ తీసుకున్నారు, అలా ఉండకూడదు. అలా బెయిల్ తీసుకున్నామో అలా ఉండకూడదు. ఏదైనా క్లారిటీ మనకు ప్రతి ఒక్కరు ₹1.99 తీసుకుంటే ₹2.49 తీసుకుంది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. అప్పుడు వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 7 పైసలు ఏదైతే సెకీ కమిషన్ గా తీసుకుందో అదే థర్డ్ మీడియేటర్ సెకీ అండి. అక్కడ మీడియేటర్ సెకీ, అందుకే ప్రతి రూపాయికి 7 పైస్ తీసుకుంది కమిషన్. మీకు తెలియదా?
ప్రభుత్వం పనిచేసినప్పుడు ఏం తెలియదా? రాష్ట్రానికి అప్పుల కుప్పగా తయారైంది. దాంట్లో మీరు ఏమి దాంట్లో రాష్ట్రానికి ఏం అభివృద్ధి? అందులో లెట్ హిమ్ కంప్లీట్ హిస్ వర్షన్. ఆయన ఒకసారి వెంకటేశ్వర ఆయన వర్షన్ ని కంప్లీట్ చేయండి, దాని తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నేను ఐ విల్ గివ్ ఎ ఛాన్స్ టు యూ ఆల్సో, బట్ అట్ ద సేమ్ టైం జస్ట్ లెట్ హిమ్ కంప్లీట్ హిస్ వర్షన్. చెప్పండి వెంకటేశ్వర గారు. ఈ కూటమి ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది అంటే కేవలం పరిపాలనలో లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయిపోయి సమస్యల్ని పక్కదారి పట్టించడం కోసం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటలు తప్పి కేవలం 6,700 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచి అది ప్రజల మీద మోపి అలాంటి విషయాలు పక్కదారి పట్టించడం కోసం తిరుపతి విషయం కావచ్చు, కాదంబరి జత్వాని విషయం కావచ్చు, ఫైల్ దగ్ధం విషయం కావచ్చు, ఏ విషయమైనా తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వాదన చేసి ఒక ఆరోపణ చేసి రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని, ఆడబిడ్డల మాన ప్రాణాలని, స్టీల్ ప్లాంట్ విషయము, ఉద్యోగుల విషయము, తీసేసిన పెన్షన్ల విషయము, వీటన్నిటిని పక్కదారి పట్టించడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో తిరుపతి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందో భవిష్యత్తులో మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వానికి మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి సెకీ విషయంలో కూడా ముట్టికాయలు పడబోతున్నాయి సుప్రీంకోర్టు ద్వారా. కాంపన్సేషన్ ఖచ్చితంగా 100 కోట్లు నిరాధార ఆరోపణ చేసిన వాళ్ళు కట్టబోతున్నారు. నిరాధార ఆరోపణ చేసిన వాళ్ళు కట్టబోతున్నారు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఆశా బిందు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. రైట్, ఇప్పుడు చెప్పండి ఆశా బిందు గారు. సార్, కూటమి